గంభీరంగా స్తుతిస్తూ ఉన్నారు. ఈ యొక్క అరుపులు, కేకలు, ఈ సంతోషము, ప్రజల సందడి అంతా కూడా యెరూషలేములో, ఆ పట్టణం అంతా కూడా కలవరముతోనూ, సంతోషముతోనూ, అరుపులతోనూ, జయధ్వనులతోనూ నిండిపోయింది. ఇంత జనసమూహం ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గలిలయలోని నజరేతు వాడగు యేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రవక్త అనుకొని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. అది చాలా సందడిగా మారినప్పుడు అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఈ కేకలకు వారు పరుగు పరుగున వచ్చి చూసుకున్నప్పుడు అక్కడున్న బిడ్డలే దేవునికి జయధ్వనులు పలుకుతూ ఉండగా వారు నివ్వెరపోతూ ఉన్నారు. వారు వారించి ఉన్నారు, ఆ పిల్లలను గద్దించి ఉన్నారు. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువును మహిమపరచుట గాని, ఆ యేసు క్రీస్తు ప్రభువుని జయధ్వనులతో సంతోషముగా ప్రభువుని స్తోత్రించుట గాని వారు తట్టుకోలేకపోయి ఉంటున్నారు. ఆలోచన చేద్దాము. దావీదు కుమారునికి జయము అంటే తట్టుకోలేకపోయారు. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసినప్పుడు వారు అసూయపడ్డారు. ఆలోచన చేద్దాము. ఇంత భయంకరమైన ద్వేషముతో, కపటముతో ఉన్న ఆ యొక్క యూదా మత పెద్దలు అక్కడ ఉన్నారు. అయితే వారు ఆ పిల్లలను వారించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో చిన్నపిల్లలు కేకలు వేయుట చూచి కోపముతో మండిపడ్డారు. మండిపడ్డప్పుడు వీరు చెప్పుచున్నది మీరు విన్నారు కదా అని ఆయన అడిగి,